మహేశ్వరి అందరూ భవానీలు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా 2 నిమిషాలు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ పాండురంగ స్వామిని తలుచుకుంటారని మరి కోరుకుంటున్నాం. రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా ఆడనా పాండురంగ ఆడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా. ఒక్కసారి భవానీ భక్తులు అందరూ కూడా 2 నిమిషాలు 2 చేతులు పైకెత్తిన స్వామి, ఎత్తిన చేతులు ఎంతది స్వామి. 2 నిమిషాలు మనందరికీ కూడా ఇష్టదైవ రూపంలో కనపడుతున్న పాండురంగ స్వామి ఆ దుర్గమ్మ తల్లి. 2 నిమిషాలు ఎత్తిన చేతులు ఎంతది స్వామి. రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రాణి పాకలో నీవు. మరి అందరికి తొలి దైవం ఎవరు స్వామి? వినాయక స్వామి. వినాయక స్వామి మనమా వినాయక స్వామి. రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా ఆదివాలో నీవు వరదిచ్చే గణపతివే ఆదివాలో నీవు వరదిచ్చే గణపతివే ఈ సల్లని జీవనలే మాకు అంటగా ఈ సల్లని జీవనలే మాకు అంటగా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా. తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరవై నీ సల్లని దీవెనలే మాకు అండగా. కలియుగ దైవం స్వామి అష్టేశ్వరులు బాగిత్య దేవుడు ఎవరు స్వామి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. అవును స్వామి. వెంకటేశ్వర స్వామి అష్టేశ్వరాలు కావాలనుకున్న వాళ్ళు 2 చేతులు పెట్టిన స్వామి, మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు 2 చేతులు కింద స్వామి. ఏం పర్లేదు. రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా. తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరమై తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరమై సల్లని దీవెనలే మాకు అండగా ఈ సల్లని దీవెనలే మాకు అండగా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ ఆడనా పాండురంగ పాడనా రంగ రంగ ఆడనా పాండురంగ పాడనా. రంగ భద్రాచల కోవిలలో శ్రీరామచంద్రుడవై ఈ సల్లని దీవెనలే మాకు అండగా. మరి ఆ రాముడు వాళ్ళ జీవనం మనకు ఉండాలంటే ఆంజనేయ స్వామి కృప మనం కోరుకోవాలి. అది కోరుకోవాలంటే రాముడు వాళ్ళని కొలవాలి. రాముడు వాళ్ళని కొలడం వల్ల ఆంజనేయ స్వామి భక్తి మనకు కలుగుతుంది. ఆ స్వామి యొక్క భక్తి మనకు కలిగితే పోత పేత సాకిరి దాచిలు దగ్గరికి రాబోవు. అటువంటి వరం కావాలి అనుకున్న వాళ్ళు 2 చేతులు పైకెత్తండి. మాకు ధైర్యమైన పర్లేదు ఎదురెళ్తామంటే 2 చేతులు కింద స్వయం పర్లేదు. రంగ రంగ పాండురంగ
రాజల కోవెలలో వీరామచంద్రుడవై రాజల కోవెలలో వీరామచంద్రుడవై ఈ సల్లని జీవనలే మాకు ఉండగా ఈ సల్లని జీవనలే మాకు ఉండగా గనక ఆడనా పాడుగా పాడనా గనక ఆడనా పాడుగా పాడనా రంగా రంగా ఆడనా పాడురంగా పాడనా రంగా రంగా కాకరపర్రు గ్రామంలో సుబ్రహ్మణ్యుడవై నీ సల్లని దీవెనలే మాకు అండగా భవనీలు చిన్న దశీయ స్వామి పూర్వజన్మ యొక్క కర్మఫలాలు పోవాలంటే కొన్ని యాగాలు కొన్ని యజ్ఞాలు చేస్తే పోతాయి. సర్ప దోషాలు మాత్రమే పోవు స్వామి. అవి ఎన్ని జన్మలెత్తినా మన వంశ పారంపర్యం ఇబ్బంది పెడుతూనే ఉండదు స్వామి. మరి ఆ సర్ప దోషాలు పోవాలనుకుంటే మనం అందరం కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల సర్పదోషాలు పోయి మన పిల్ల పాపలు పుత్రులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు స్వామి. అటువంటి వరం కావాలి సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకు ఉండాలనుకున్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తి పాట అయ్యే వరకు కూడా కిందకెత్తు స్వామి. మనకు సర్పదోషం పోతుంది స్వామి. రంగా రంగా ఆడనా పాడుగా పాడనా రంగా ఆడనా పాడుగా పాడనా రంగా ఆడనా పాడుగా పాడనా రంగా ఆడనా పాడుగా పాడనా రంగరు గ్రామంలో సుబ్రహ్మణ్యుడవై రంగరు గ్రామంలో సుబ్రహ్మణ్యుడవై ఈ సల్లని జీవనలే మాకు వంటగా ఈ సల్లని జీవనలే మాకు వంటగా రంగా ఆడనా పాడుగా పాడనా రంగా ఆడనా పాడుగా పాడనా రంగా రంగా ఆడనా పాండురంగా పాడనా. చక్కగా ఆయన పాడారు భవానీలు. మీరంతా కూడా చక్కగా ఆడారు. ఇంకా ఆపేద్దామా? జై బలో పాండురంగ స్వామికి. Thank you.